నమస్తే ప్రభు గారు. నమస్కారం. నా పేరు ఉషా. నేను మీ కంపెనీతో పాటు వర్క్ చేస్తున్నా. మీరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఉషా గారు. ఎందుకంటే నేను మిమ్మల్ని చూడకపోయినా ఎన్నోసార్లు మీ పేరు విన్నాను, అలాగే మీ గురించి విన్నాను. సంజయ్ ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. కుటుంబం కోసం, కంపెనీ కోసం మీరు చేసే హార్డ్వర్క్ గురించి చెప్తూనే ఉంటాడు. ఆ, అదంతా మా బావగారి అభిమానం అండి. నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. అవును. ఏమండి? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా? మ్, మీ బాబుని చూశాక మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను? సునంద, మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా? అవునండి. ఒకరోజు నేను మురారిని తీసుకుని రోడ్డు మీద వెళ్తుండగా కాలుకేదో తగిలి కింద పడిపోయే టైంలో తనే మమ్మల్ని పడిపోకుండా కాపాడింది. చెప్పండి ఉషా, ఏదైనా కంపెనీ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారా? ఆ, నేను ఇక్కడికి వచ్చింది కంపెనీ గురించి మాట్లాడడానికి కాదు. మీ కంపెనీలో వర్క్ చేస్తున్నా మా ఆయన కిరణ్ గారి గురించి మీతో మాట్లాడడానికి. ఏంటి, మీరు కిరణ్ గారి వైఫా? ఆ, మ్, ఏమండి, విన్నారా? తను మన కిరణ్ గారి వైఫ్ అంటండి. అసలు ఎంత విచిత్రమో చూసారా? అనుకోకుండా భార్యాభర్తలిద్దరూ మనకి పరిచయం అయ్యారు. కిరణ్ గారి భార్య అంటే ఈ ఇంట్లో మనిషి అన్నట్టే. మీ మాటలయ్యాక లోపలికి రండి, మీకు మా ఇల్లు చూపిస్తాను. వెళ్ళు. చెప్పండి ఉషా. ఆ, ప్రభు గారు, ఒక్కోసారి మనం చేసే మంచి కూడా అవతలి వాళ్ళకి చెడుగా కనిపిస్తుంది అంటారు. ఇప్పుడు నా భర్త విషయంలో కూడా అదే జరిగింది. కొన్ని అనుకోని సంఘటనల వల్ల మా ఇద్దరి మధ్య దూరం క్రియేట్ అయింది. ఆ దూరాన్ని తగ్గించాలని, నాకు దగ్గర కావాలని ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల నేను ఆయనకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అది నచ్చక ఆయన నా మీద కోపంతో సైట్కి రావడం మానేశారు. అందుకే మీరు ఆయనతో మాట్లాడి ఎలాగైనా సరే ఆయన ఒప్పించి తిరిగి సైట్కి వచ్చేలా చేయండి. ఆయన నా భర్త కాబట్టి మిమ్మల్ని ఒప్పించడానికి రాలేదు. మీరు అప్పజెప్పిన పనిని అనుకున్నట్టుగా పూర్తి చేయగల సమర్థత ఆయనకుందని మీకు తెలియజేయడానికి వచ్చాను. అందుకే ఆయన్ని తిరిగి సైట్లోకి తీసుకొచ్చే బాధ్యత మీరే తీసుకోవాలి. చూడండి ఉషా, మీ పెద్ద బావ గారు నాకు బాగా క్లోజ్. వాడు మీ గురించి పూర్తిగా చెప్పాడు. నాకు తెలిసి ప్రతి దాంపత్యంలోనూ సమస్యలుంటాయి, కానీ మీ సమస్య గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. అందుకే మీ కోరిక ప్రకారం కిరణ్ తిరిగి సైట్కొచ్చేలా చేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ ప్రభు గారు. రండి, ఈరోజు మా మురారి కోసం ఇంట్లో మృత్యుంజయ హోమం చేయించాం. ఆహా.